ఈ భూమి నాన్న పేరు మీద ఉంది కాబట్టి ఇందులో మాకు ఒక వంతు వాటా వస్తుంది. అవునక్క, మనం చూస్తూ చూస్తూ చాలా రోజులు గడిచిపోయాయి. ఇంకా మన వాటా మనకెప్పుడొస్తుంది? అవును శ్వేత, నేను ఆగలేనిక. నాకు నా వాటా ఇప్పుడే కావాలి. నా భర్త బిజినెస్ పడిపోతుంది. మాకు డబ్బు అవసరం ఉంది. ఈ ఇల్లమ్ము, షాపు గురించి నాకు అక్కర్లేదు. నా వాటా నాకు ఇవ్వు. అవును తమ్ముడు, మా ఆయన కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. దానికి అత్యవసరంగా డబ్బు కావాలి. అందుకే మా వాటా మాకివ్వు. ఇక మాకు నీ నుండి ఏమీ వద్దు. అక్క, మీరే చూడండి, అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చింది. షాప్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం అమ్మ ట్రీట్మెంట్కే సరిపోతుంది. నేను ఇల్లు షాపు అమ్మేస్తే అమ్మను ఎక్కడికి తీసుకెళ్తాను? మేమేం తింటాము? పిల్లలకి ఏం తిండి పెడతాము? మేము రోడ్డు మీద పడాల్సి వస్తుంది. వదినా, మీరు చెప్పేది తప్పు కాదు. మీకు హక్కుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి. అత్తయ్య ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నారు. అత్తయ్యకి చిన్న షాక్ తగిలినా ప్రాణాపాయం ఉండొచ్చని డాక్టర్ చెప్పారు. ముందు అత్తయ్యని కోలుకొనివ్వండి. ఆ తర్వాత మనందరం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఈ వాటా మీకు వస్తుంది, అర్థం చేసుకోండి. వచ్చిందండి పెద్ద మహారాణి సమావేశం పెట్టడానికి. అమ్మకి ఒంట్లో బాగోలేదు. అయితే ఏంటి, ఇప్పుడు మేము మా అవసరాన్ని త్యాగం చేసుకోవాలా? అమ్మ కోలుకున్న తర్వాత ప్రయోజనం ఏంటి? మేము ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని తప్పించుకోవడానికి ఇన్ని సాకులు చెప్తున్నావు. మరీ ఎక్కువగా ప్రయత్నించుకు. నాకు తెలుసు, నువ్వు అమ్మ ముసుగులో ఈ ఇంటిని కాపాడాలనుకుంటున్నావు. అమ్మ ముసళ్ళైంది కాబట్టి అనారోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మ కోలుకునే వరకు మేము వెయిట్ చేస్తూ ఉండాలా? మరి మా భర్తలు ఏం చేయాలి? వ్యాపారం దివాలా తీయాలా? మేమెందుకు అలా కోరుకుంటాం అక్క? ఇద్దరు అక్కలు ఇంట్లో సంతోషంగా ఉండాలనే కోరుకుంటాము. నీకు తెలుసు కదా అక్క, నీ పెళ్లి మేము ఎలా కుదిర్చామో. అరే అవన్నీ వదిలేయి. మమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయకు. అర్థమైందా నీకు? సరే అక్క, మీరంత కోపపడకండి. మీరు మీ పుట్టింటికి వచ్చారు కదా, దయచేసి కూర్చోండి. అక్క వాళ్ళ కోసం టిఫిన్ తయారు చెయ్యి. చూస్తున్నావా అక్క, వీళ్ళిద్దరూ ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నారో? చూస్తున్నాను శ్వేత, అర్థమవుతుంది. సారి చూడు, వాళ్ళిద్దరిని ఎలా పడగొడతాను. మధ్యలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో, ఎక్కడున్నావు కోడలా? ఎక్కడుంటాను అత్తయ్య? చూడు, ఎక్కువగా అరవకు. నువ్వెక్కడున్నా సైలెంట్గా ఇంటికి రా. నీ కొడుక్కి జ్వరం వచ్చింది. ఫోన్ చేయమని ఏడుస్తున్నాడు. త్వరగా ఇంటికి రా. నా కొడుక్కి జ్వరం వచ్చిందా? అరే అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? శ్వేత, బాబుకి జ్వరం వచ్చిందంట. నేను మా అత్తగారింటికి వెళ్తున్నాను. త్వరగా తిరిగి వస్తాను. నేను ఒంటరిగా ఏం చేయాలి? ఒకవేళ మా అమ్మ నిద్రలేస్తే? నేను ఇక్కడికి వాటాలో ఆశ అడగడానికి, గొడవలు పెట్టడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని తెలుస్తుంది. అప్పుడు అమ్మ నన్ను డైరెక్ట్ స్వర్గానికి పంపిస్తుంది. అన్నయ్య వదిన కూడా నా గురించి అన్నీ చెప్తారు. సడన్గా ఇంత సైలెంట్ అయిందేంటి? వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? వీళ్ళిక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? మధు, వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఏంటి? సడన్గా వాళ్ళిద్దరు మాటలు వినపడలేదు. అందుకే వచ్చి చూస్తే వాళ్ళు ఇక్కడ కనపడలేదు. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, కానీ వాళ్ళని కారులో చూశాను. కానీ వాళ్ళు ఈరోజు వెళ్ళిపోయారు. రేపు మళ్ళీ తిరిగి వస్తారు. మళ్ళీ ఇదే జరుగుతుంది. అవును మధు, మా అక్క వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియట్లేదు. వాళ్ళిద్దరికీ అమ్మ అనారోగ్యం కనిపించట్లేదా? వాళ్ళకి కేవలం కావాల్సింది డబ్బే. నేను అది ఎక్కడ సంపాదించగలను? ఏమైంది? నీ వాటా డబ్బుల కోసం మీ తమ్ముడిని అడిగావా, లేదా ఒట్టి చేతులతో తిరిగి వచ్చావా? లేదు, చిన్నకి ఒంట్లో బాగోలేదని అత్తయ్య ఫోన్ చేసింది. అందుకే నేను హడావిడిగా ఇంటికి వచ్చాను. అక్కడ గందరగోళం జరుగుతోంది. చిన్న, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను. ప్రమాదం ఏమీ లేదు, వైరల్ ఫీవర్ అని చెప్పారు, అంతే. వీడికి జ్వరం తగ్గగానే నేను మళ్ళీ తిరిగి వెళ్తాను. నేను సమయానికి బయలుదేరడం మంచిదైంది. లేకపోతే ఆ మధు నన్ను అమ్మ ముందు ఇబ్బంది పెట్టేది. కానీ ఈసారి నేను పూర్తిగా సిద్ధమై వెళ్తాను. ఈసారి నా డబ్బులు లేకుండా నేను తిరిగి రాను. ఏమండి? చెప్పు మధు. అత్తయ్య వదినతో మాట్లాడుతుంది. వదిన కొడుక్కి ఒంట్లో బాగోలేదని చెప్తుంది. మనం వెళ్ళి వాడిని చూడాలి. అవును మధు, కానీ అక్క మనల్ని అక్కడ ప్రశాంతంగా కూర్చొనిస్తుందా? తనకి డబ్బు భాష మాత్రమే అర్థమవుతుంది. కానీ మనం ఏం చేయగలమండి? అతను చిన్నపిల్లాడు. ఆ చిన్నపిల్లాడితో మనకేంటి సమస్య? వాడు ఎలా ఉన్నాడో ఒకసారి వెళ్ళి చూసొద్దాం. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. దేవుడా, వదినకి కొంచెం బుద్ధి ప్రసాదించు. ఆయన వెళ్ళాక ఏం గొడవ చేయకుండా ఉంటే బాగుండు. ఎక్కడున్నావు కోడ్లా? అత్తయ్య చెప్పండి.
వాడెక్కడున్నాడు? అత్తయ్య, ఆయన మేనల్ని చూడ్డానికి వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అవునా, మంచిది. అత్తయ్య, మీరు పడుకోండి, మీకు ఒంట్లో బాలేదు. అయ్యో కోర్లా, పడుకుంటే నాకు ఇంకా అనారోగ్యంగా అనిపిస్తుంది. కాసేపు అటు ఇటు నడిస్తే కొంచెం బాగుంటుంది. అక్క, నన్ను గదిలో నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నన్ను చిన్నతో మాట్లాడినివ్వు. నువ్వేమనుకుంటున్నావు? నా కొడుకుని చూడ్డానికి వస్తే నేను మారిపోతాను అనుకుంటున్నావా? నీ వల్ల పడతాను అనుకుంటున్నావా? లేదు, నాకు ఆస్తి కావాలంటే కావాలి. నా వాటా ఆస్తి తీసుకోవడానికి నేను త్వరలో ఇంటికి వస్తాను. నువ్వు నాకు సంతోషంగా ఇవ్వు, లేకపోతే నేను కోర్టుకు వెళ్తాను. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు కోర్టుకు వెళ్ళడానికి నా దగ్గర ఎంత డబ్బు ఉంది? అమ్మ ఆరోగ్యం బాగోలేదని నీకు ఇప్పటికే తెలుసు. అమ్మని హాస్పిటల్లో చూయించడానికే ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు అవుతోంది. నేనేం చేయగలను అక్క? నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి అక్క. ఈ విషయాల గురించి ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి అక్క. మీరు సడన్గా వచ్చి ఎలా పంచుకుంటారు ఆస్తి? నీ మనసులోకి మోసం చొరబడిందా? నాకు అలాగే అనిపిస్తుంది. ఆ భూమి, షాపు నీ చేతిలోకి రావడం వల్ల నువ్వు చాలా ఎక్కువగా అత్యాశపరుడు అయ్యావు. మేమిద్దరం పెళ్లి చేసుకుని అత్తగారింట్లోకి వచ్చేసినంత మాత్రాన ఆస్తిలో మాకు వాటా ఉండదా? నువ్వు అసలు ఎలాంటి తమ్ముడివి? నీ అక్కల హక్కులను హస్తగతం చేసుకుంటున్నావు. ఇప్పుడేమో సానుభూతి చూపించడానికి ఇక్కడికి వచ్చావు. నువ్వు నా కొడుకుని చూడాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళు. అమ్మకి ఆరోగ్యం బాగోలేదని నా పనిని వాయిదా వేస్తున్నావు కదా, అలా నటించడం ఆపు. అక్క, నేను రేపు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంట్లోకి సరుకులు కూడా తీసుకెళ్ళాలి. కానీ నువ్వేమో అక్కడ ఇక్కడ డబ్బుల గురించి మాత్రమే మాట్లాడుతున్నావు. నీకు నీ తమ్ముడి పరిస్థితి కనిపించడం లేదా అక్క? నేను నిన్ను పట్టించుకోను. నీ పరిస్థితి గురించి నాకు అక్కర్లేదు. మా ఆయన వ్యాపారం దివాలా తీస్తుంది. నాకు డబ్బు కావాలి. నువ్వు నీ ఇల్లన్నా అమ్మేసేయి, లేకపోతే నీ షాప్నన్నా అమ్మేయి. నాకు మాత్రం నా వాటా కావాలి. నా వాటా నాకు ఇవ్వకపోతే నీకు నాకు ఉన్న బంధం ఈ రోజుతో ముగిసిపోయినట్లే. ఎవరి కోసమైతే నా సంతోషాన్ని త్యాగం చేశానో ఆ అక్కకే నేను కేవలం ఒక భాగస్వామిగా మారిపోయాను. అరే సిగ్గు తెచ్చుకో కొల్లా, సిగ్గు తెచ్చుకో. నువ్వు మీ తమ్ముణ్ణి అవమానించి ఇంటి గుమ్మం నుండి బయటికి గెంటేశావు. కొంచెమైనా సిగ్గుపడు. నీ కొడుక్కి జ్వరం తగిలిందని చూడ్డానికి వచ్చాడు. అత్తయ్య, విషయం తెలియకుండా నాతో ఇలా మాట్లాడకూడదు. నోరు మూయి కోర్లా. నువ్వు నీ హక్కుల గురించి మాట్లాడుతున్నావు. మీ ఇద్దరు అక్క చెల్లెలు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ అమ్మ ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటుంది. తనకి హాస్పిటల్లో చూపించడానికి ఎంత డబ్బు అవసరం అవుతుంది? ఈ అమ్మకి ట్రీట్మెంట్ చేయించడానికి మీ తమ్ముడు ఎంత డబ్బు ఖర్చు పెడతాడో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీరు ఎప్పుడైనా తెలుసుకోవడానికైనా ప్రయత్నించారా? ఈ విషయం గురించి మీ తమ్ముడైనా అడిగావా? కనీసం మీ అమ్మ గురించి అడుగు. తమ్ముడు భోజనం చేసావా అని కూడా అడుగు. ఇంటికి రాగానే ఇంట్లో నుంచి బయటికి గెంటేశావు. ఇప్పుడు నువ్వు నీ భర్త వ్యాపారం గురించి బాధపడుతున్నావా? మరి మీ పుట్టింటి ఖర్చులన్నీ చూసుకునే మీ తమ్ముడి సంగతి ఏంటి? మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ప్రతి పండక్కి ఎన్నెన్ని సామాన్లు మోసుకొస్తారు ఇంటి దగ్గర నుంచి. మీకిద్దరికి సిగ్గు లేదా? ఒక విషయం చెప్తా, గుర్తుంచుకో. తన తమ్ముడు గురించి, కనీసం తల్లి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించని కూతుర్ని దేవుడు ఎప్పటికీ ఆశీర్వదించడు. నీకు కూడా కొడుకున్నాడు. రేపు నీ కొడుకు కూడా నీతో ఇలాగే చేస్తే అప్పుడు ఏడుస్తావు. ఈ గదిలోకి వెళ్ళి కూర్చొని ఈరోజు నువ్వేం చేశావో ఆలోచించు. వచ్చింది పెద్ద, ఏదేదో చెప్పుకొస్తుంది. గదిలోకి వెళ్ళు, దాని గురించి ఆలోచించు, దీని గురించి ఆలోచించు. ఏం పోగొట్టుకున్నావు? నువ్వు అవమానించి ఆమె గొప్పలు చెప్పుకోవాలనుకుంటుంది. నాకేదో పెద్ద సలహా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చింది. నిజమేంటంటే ఈ అత్తగారు వాళ్ళ పుట్టిన నుంచి ఒక్క పైసా కూడా అందుకోలేదు. ఆమె నా సంపాదన చూసి అసూయపడుతుంది. నాకు ఆస్తిలో వాటా వస్తే నా గౌరవం పెరుగుతుంది, తన ఆధిపత్యం తగ్గుతుంది. అందుకే ఈ ముసలిది నాకు ధర్మం గురించి బోధిస్తుంది ఇప్పుడు.